నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంత సిడిపిఓ మాట్లాడుతూ నెల్లూరు పీడీ ఆదేశాల మేరకు సిడిపిఓగా 20 రోజుల నుండి విధులు నిర్వహిస్తున్నానని, విధులలో భాగంగా మార్చి 11 నుంచి 13 వరకు పోషణ్ బి పడాయి కార్యక్రమాన్ని మా సిబ్బందితో కలిసి విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్, పీడీఎఫ్ దినపత్రిక రిపోర్టర్ వివరణ కోరేందుకు మద్యం సేవించి ఈ నెల 18న కార్యాలయానికి రాగా 3 రోజులకు సంబంధించిన వచ్చిన నిధులను పరిచారని నన్ను ప్రశ్నించగా నేను ఎటువంటి ఎదురు నియోగానికి పాల్పడలేదని చెప్తున్నా కూడా వారి ఛానల్లో పొంతలేని వీడియోస్ను ప్రసారం చేసి మా సిబ్బంది యొక్క మనోభావాలు దెబ్బతీస్తారని, కుటుంబ కలహాలు ఏర్పడడానికి కారకులయ్యారని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. స్క్రిప్ట్ని ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, ఏ ఉద్దేశంతో పంపించారు అని కంప్లీట్గా మాకు సాక్ష్యాలు ఒక్కసారి కావాలి. ఆ టైటిల్కి, ఆ వీడియోకి, ఆ మెసేజ్కి ఏమి ట్రైనింగ్లో భాగంగా చేసిన స్క్రిప్ట్ కావాలని తన దగ్గర అవ్వకపోయారో తన దగ్గర ఉన్న మాకు తెలియజేయాలి అని ఉదయగిరి ప్రాజెక్ట్ సిడిపిఓ ఎఫ్ఎస్సిగా వచ్చి 20 రోజులు అయిందంతేను. 11 నుంచి 13 దాకా 3 రోజులు డైరెక్టరేట్ నుండి వాళ్ళ ఆదేశాల మేరకు 3 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం పీబీపీబీ పోషణ్ బి పడాయి ట్రైనింగ్ ప్రోగ్రాం జరిపించడం జరిగింది. 4 మండలాల్లో ఒక్కో మండలం 2 సూపర్వైజర్లు ఖచ్చితంగా ఉండాలని వాళ్ళ ఆదేశాల మేరకు మా ప్రాజెక్టు మొత్తానికి ఉన్నది 2 సూపర్వైజర్లేను. కానీ వివిధ ప్రాజెక్టుల నుండి 2 సూపర్వైజర్లు లెక్కన 6 మంది సూపర్వైజర్లు తీసుకొచ్చుకొని 4 మండలాలు కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఆ కార్యక్రమంలో 200 భోజనానికి ఇవ్వడం జరిగింది. 200 భోజనానికి 100 రూపాయల స్నాక్స్కి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి మంచిగా భోజనాలు పెట్టాము. వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ప్రతి టీచరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ప్రతి మండలం నుంచి ఫీడ్బ్యాక్ ఉన్నాము. అందరూ హాజరయ్యారు. 208 కానీ 196 మంది హాజరయ్యారు. వాళ్ళందరికీ భోజనం పెట్టి స్నాక్స్ ఇచ్చి వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ కూడా మంచిగా జరిగిందని చెప్పడం జరిగింది. వరికొండపాడులో బాగా ట్రైనింగ్ జరిగిందని సన్మానం చేయడం కూడా జరిగింది. కానీ 18వ తేదీ True9 ఛానల్ అతను అక్షరాభ్యుదయ ఆంధ్ర భీమా పత్రిక వాళ్ళు వచ్చి మనం జరిగింది ఇట్లా జరిగింది, అసలు బడ్జెట్ ఇంతవరకు రాలేదు, మాకు బడ్జెట్ మా బిల్లే మా అకౌంట్లో పడలేదు, మేము చేతి వేరే వాళ్ళకి చెప్పి అట్లాగా అప్పులు తీసుకొని వచ్చి పెట్టున్నాము అని చెప్పిన ఏమీ పెట్టకుండా ఓన్లీ మనం ఏదైతే వేయాలనుకుంటున్నారో రాంగ్ ఇన్ఫర్మేషన్తో True9 ఛానల్లో వీడియోని పెట్టి మా వర్కర్ల వీడియో అందులో అసభ్యకరంగా పెట్టడం అసలు అది శోచనీయం, అది దుర్మార్గం. అసలు వాళ్ళ ఇంట్లో గొడవలు, భార్యాభర్తలు గొడవలు దాకా వచ్చింది. అది మామూలుగా ఎంటర్టైన్మెంట్గా ప్రీ స్కూల్ పాటలని దాన్ని అలాగా క్రియేట్ చేసి అంత అవసరం ఏముందో ఏం చేయాలని ఇట్లా చేస్తున్నారో. ఈ ప్రాజెక్టు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎవరు రెగ్యులర్గా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఇది ముందున్న లావణ్య మేడం గారు ఎఫ్ఎస్సి మీద కొంతకాలంగా ఉండడం జరిగింది. ఎవరు వచ్చినా మేము పీడీ ఆఫీస్ నుండి పీడీ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి ఎంతమందిని వేస్తామన్నా పొమ్మన్నా కానీ ఎవరు వెళ్ళమన్నారు. లాస్ట్కి పీడీ గారు ఎవరు వెళ్ళలేదన్న ఉద్దేశంతో నన్ను పీడీ ఆఫీస్లో ఈఓగా ఉన్న నన్ను ఎఫ్ఎస్సి ఇచ్చి పంపించడం జరిగింది. ఇక్కడ నన్ను కూడా ఉండిచ్చేటట్టు లేరు, ఉండకూడదన్న ఉద్దేశం మెయిన్ ఎవరికో ఉంది. ఈ ఆఫీస్లో ఏ సిడిపిఓను సూపర్వైజర్లు ఉండకూడదు, లేకుండానే పని జరిపించుకోవాలన్న ఉద్దేశపూర్వకంగా వీళ్ళని పంపించి వాళ్ళు మేము చెప్పినవన్నీ వేయకుండా వాళ్ళకి ఏం కావాలో అవి ఎడిట్ చేసి వేసారు. నేను అసలు ఇంతవరకు బడ్జెట్లో నాకు ఒక బిల్లు పడలేదు, అకౌంట్లో డబ్బులు పడలేదు, ఇంత తినేసామని పెట్టారు.
అది ఒక రకం అనుకుంటే మా వల్ల ఇట్లా మా పిల్లల అంగన్వాడీ కార్యకర్త నష్టపోయింది, అది చాలా బాధాకరం. దీనికంటే అదే బాధ నాకు అనిపిస్తుంది. దీన్ని ఖండిస్తున్నాం. ఇలాంటివి జరగకుండా ఉండాలి. ఈ ప్రాజెక్టుకి ఎవరు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి దీన్ని ఖండించి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. 20 రోజుల్లోనే ఇక్కడున్న స్టాఫ్కి, సూపర్వైజర్లకి జీతం పెట్టడం జరిగింది. వాళ్ళకి 5 నెలల బకాయిలు ఉన్నది, 4 నెలలకి పెట్టడం జరిగింది. ఇది 5వ నెల జరిగేది. 4 నెలల జీతం పడ్డాయి, హ్యాపీగా ఉన్నాము అని 17వ తేదీ చెప్పారు. 18 ఇట్లాగా పెట్టడం నాకు చాలా బాధాకరం. వర్కర్లకు కూడా 4 నెలలు రెంట్, కూరగాయల బిల్లులు, పోపు సామాన్లు అన్నీ పెట్టడం జరిగింది. వాళ్ళకి అకౌంట్లో పడ్డాయి. ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్ కూడా వచ్చింది. ఈ బడ్జెట్లో జరగబోయే మార్చి కూడా పెట్టమన్నారు. మార్చికి కూడా బిల్లు అన్నీ రెడీ చేసి, నంబర్ రెడీ చేసి బ్యాంకింగ్కి పంపించున్నాము. త్వరలో 2-3 రోజుల్లో అవి కూడా పడతాయి. అన్నీ చేసిన దానికి నాకు ఈ ఉదయగిరి ప్రాజెక్టుకి వచ్చి వీళ్ళు బిల్లులు పెట్టిన దానికి నాకు ఇది ఇట్లా రావడం అనేది చాలా బాధాకరం. దీన్ని అసలు భరించలేని బాధగా నేను గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ వాళ్ళు రావడం కూడా మంచిగా రావట్లేదు, డ్రింక్ చేసి వస్తున్నారు. అసలు ఆఫీస్కి ఇలా ఈ విధంగా రావడం అనేది, నేను పీడిఎఫ్స్తో కూడా పనిచేస్తాను కానీ ఎవరు ఇట్లాగా రారు. మేము వచ్చి మాకు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి 2 గంటలనే వస్తారు, డిగ్నిటీగా వచ్చి వెళ్తారు. మీరు చెప్పండి, చెయ్యండి, ఏదో జరిగిపోయింది ఇక్కడ అని పదే అసలు మనిషిని డైవర్ట్ చేసి మరీ మాట్లాడడం జరిగింది. ఏదైనా ఇస్తే తీసుకోపోవాలన్న ఉద్దేశంతో ఇలా చేసినట్టు ఖచ్చితంగా జరుగుతుంది. ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇంత హెడ్లైన్ వేశారని నా ఉద్దేశం. ఇలాంటివి జరగకుండా చూస్తే బాగుంటుంది. నేను ఉదయగిరి ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నానండి. కానీ 2 రోజుల ముందు ఒక 2-3 పీడిఎఫ్ పేపర్స్లో అలా ఆంధ్ర భీము, ఆంధ్రపత్రిక, అక్షర అభ్యుదయం ఆ పేపర్స్లో సూపర్వైజర్స్, వైసీపీ సూపర్వైజర్స్ అని మెన్షన్ చేసి అక్కడ రాయడం జరిగిందండి. కానీ దయచేసి మీరు మీడియా సోదరులారా ఒక విషయాన్ని గమనించండి. మీరు 1-2 సార్లు మీరు రాసేటప్పుడు మేము కూడా ఆడవాళ్ళము అనేది అర్థం చేసుకొని రాయండి. ఏదైనా నిజాలు తెలుసుకోండి. కానీ ఇక్కడ వైసీపీ సూపర్వైజర్స్, టీడీపీ సూపర్వైజర్స్ అనేది ఎక్కడ ఉండరండి. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి మనము ఇక్కడ ఆఫీసులలో పనిచేయాల్సి ఉంటుంది, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా. కానీ దయచేసి మాత్రము ఇలాంటి మెసేజ్లు సమాజానికి ఇవ్వమాకండి. ఇదే నా రిక్వెస్ట్ అండి. మీరు ఒక విషయాన్ని గమనించండి. మేము ఇక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్నామంటే మేము ఎంత కష్టపడి ఈ ఉద్యోగాన్ని తెచ్చుకున్నాము. రాత్రింబగలు కష్టపడి మేము ఉద్యోగాన్ని తెచ్చుకొని ఇక్కడ జాబ్ చేస్తున్నామండి. కానీ పార్టీలకి మాకు ఎటువంటి సంబంధం లేదండి. ఇది మాత్రం మీరు గమనించి అర్థం చేసుకోండి. నా పేరు తేజస్వి, నేను సూపర్వైజర్ గ్రేడ్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ. సో ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, అక్షర అభ్యుదయం న్యూస్ పేపర్స్ నుంచి మొన్న 2 days బ్యాక్ వైఎస్ఆర్సీపీ అని చెప్పి సూపర్వైజర్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో అదంతా కూడా ఫాల్స్ అలిగేషన్ అండి. అండ్ అలాగే True 9 ఛానల్ నుండి కూడా ఒక వీడియో అనేది యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఒక ట్రైనింగ్ చదువుతున్నప్పుడు అందులో ఒక స్కిట్ అనేది చైన్ మ్యారేజ్ గురించి వాళ్ళు వేయడం జరిగింది. ఆ స్కిట్ మొత్తంలో ఒక 1 minute కూడా ఉండదు, ఒక సాంగ్ అనేది ప్లే చేశారు. దాన్ని కావాలని చెప్పేసి ఈ సంబంధం లేని వీడియోలో సంబంధం లేకుండా కొన్ని వర్కర్స్ ఏదో స్కిట్ చేసి దాన్ని ఇంక్లూడ్ చేశారు. సో అది కూడా కావాలని చెప్పేసి మిస్లీడ్ చేయడానికి పెట్టడం జరిగింది. ఈరోజు మా మీద ఒక దుష్ప్రచారం అనేది True 9 యూట్యూబర్ ఛానల్ అతను ఈ ఆంధ్రపత్రిక, ఆంధ్ర అభ్యుదయం ఇలా రకరకాల పేర్లతో మా ఆఫీస్ మీద కానీ మా మీద కానీ ఒక దుష్ప్రచారం అనేది చక్కర్లు కొడుతుంది. యూట్యూబ్లో, వాట్సాప్లో అన్ని చోట్ల మా గురించి ఇలాగ దుష్ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఒక
ఈ True9 అనే అతను యూట్యూబర్ చేసిన ఒక వీడియో వల్ల మా మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందుకే మేము ఇక్కడ ఈరోజు ఉదయగిరిపట్నం ఎస్ఐ దగ్గర కంప్లైంట్ చేయడానికి వచ్చాము. దీన్ని మేము ఇంత సామాన్యంగా వదలం. దీనివల్ల మా ఇళ్లలో చాలా గొడవలు జరుగుతున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. లబ్ధిదారులు, గ్రామస్తులు అందరూ మమ్మల్ని బాగా హేళనగా చూస్తున్నారు. ఈ యూట్యూబ్ లింక్ వల్ల మా మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. మేము దీన్ని మా పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాము. తను ఆ యూట్యూబ్ని లింక్ని డిలీట్ చేసేయాలి. ఎవరైతే ఈ పత్రికల వాళ్ళు పీడిఎఫ్లు పంపిస్తున్నారో గ్రూప్స్లోకి, వాళ్ళందరూ ఈరోజు మా ముందుకు వచ్చి ఎవరైతే అంగన్వాడీలు వాళ్ళకి ఇలా చెప్పారని చెప్పేసి వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారో 4 మండలాల్లో ఎవరైనా సరే అంగన్వాడీ టీచర్లు ఎవరనేది మాకు తెలియజేయాలి. వాళ్ళు దీన్ని ఇంత సామాన్యంగా ఈ విషయాన్ని తెలియజేయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. 4 మండలాల అంగన్వాడీలో ఈరోజు హాజరయ్యి ఎస్ఐ సార్కి కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ దీని మీద చర్య తీసుకుంటే ఒప్పుకుంటాం, లేకపోతే రేపు కలెక్టర్ దగ్గరికి, పీడీ దగ్గరికి కూడా 2 అర్జీలు తీసుకొని మేము ఖచ్చితంగా అందరం వెళ్తామనేది నేను తెలియజేస్తున్నాను, సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వీళ్ళ గురించి పెట్టినప్పుడు రేపు మా సెంటర్లకి వచ్చి మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారనేది నేను భయపడుతున్న విషయం. ఇంతకుముందు కూడా ఫొటోస్ మార్ఫింగ్ ఇలాంటివన్నీ జరిగాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి, ఎవరు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఆఫీస్లో సంతకాలు పెట్టే పేపర్ల దగ్గర నుంచి అన్ని ఫొటోస్ ఎలా బయటకు వస్తున్నాయి, మీడియా వాళ్ళకి ఎలా ఇస్తున్నారు, సూపర్వైజర్లు సంతకాలు పెట్టుకునేది, జీతాలు పెట్టుకునేది, అంగన్వాడీ టీచర్లకి జీతాలు పెట్టే విషయాలు ఇవన్నీ పత్రిక వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి. ఈ పీడిఎఫ్ వాళ్ళు అసలు ఎవరు, వీళ్ళు ఎంతవరకు వీళ్ళకి పవర్స్ ఉన్నాయి, వీళ్ళు ఎంత మాత్రం మనుషులు, వీళ్ళ మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని కూడా నేను తీసుకున్న సమాచారం. ఎక్కడైతే వీళ్ళ మీద కంప్లైంట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా నేను ఈ సమాచారాన్ని గ్యాదర్ చేసి వీళ్ళ వెనకాల ఎవరైతే ఒక పెద్ద మనిషి చలామణి అవుతున్నాడో ఆ పెద్ద మనిషి ఎవరో అతని కూడా బయటికి రావాలి ఖచ్చితంగా. తను కూడా మాకు సమాధానం చెప్పాలి. ఇలాంటి వాళ్ళకి సహాయం చేసి తన్ని ఎలా నిరూపించుకోవాలని ట్రై చేస్తున్నాడో మాకు తెలియదు. దీన్ని మేము ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఎమ్మెల్యేకి, పీడీకి, కలెక్టర్కి ఖచ్చితంగా దీన్ని ఒక ఖండించి ఒక వార్త అయితే మేమైతే అర్జీలు అయితే ఇచ్చేసి వస్తాము అని తెలియజేసుకుంటున్నాను.